హలో అండి, అందరికీ వెల్కమ్ టు మా ట్రిప్స్ అండ్ మై వంటలు. మనందరి ఇళ్లలో బొద్దింకలు, చిన్న చిన్న చిమ్మెట్లు ఆహార పదార్థాల మీద రాత్రిపూట తిరిగేస్తూ ఉంటాయి కదా. అవి రాకుండా నేనేం చేశానో, ఎలా జాగ్రత్త పడ్డానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీకు నచ్చితే చూడండి. అవి వచ్చాక ఇబ్బంది పడే కన్నా రాకుండా చూసుకోవడం బెటర్ కదా. కోసం మనం ముందు ఇల్లంతా అయితే శుభ్రంగా ఉంచుకోవాలి. కిచెన్లో అయితే చాలా నీట్గా మెయింటైన్ చేయాలి. తడస్లు ఎక్కడ ఉండనీయకూడదు. టేబుల్స్ మీద, అలాగే గట్టు మీద ఏమన్నా ఒలిగినా కూడా కిచెన్ ప్లాట్ఫామ్ మీద పడిన పదార్థాలు అన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ ఉండాలి. మనం స్టాండ్లో సర్దుకునే అంట్లు కానీ, కప్స్ కానీ, వేరేవి కానీ అన్నీ తుడిచి డ్రైగా అయినాక మాత్రమే మనం సర్దుకోవాలి. గట్టు మీద పడిన తడిని ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసేసుకుంటూ ఉండాలి. ఈ బొద్దింకలు అయితే తేమ వాతావరణంలోనే ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. మనం అలాగే ఎప్పటికప్పుడు ఏదైనా శుభ్రం చేసుకుని పొడిగా పెట్టుకుంటే మాత్రం బొద్దింకలు రావడానికి ఛాన్సెస్ లేవు. ఏదైనా డబ్బాలు కానీ, కప్స్ కానీ అన్నీ పొడిగా అయినాక, మనం తోమేసుకున్నాక, పొడి వారాక తుడుచుకుని నీట్గా పెట్టుకుంటేనే మన బొద్దింకలు రాకుండా ఉంటాయి. ఇవి రాకుండా ఉండడానికి మనం అక్కడక్కడ టిష్యూ పేపర్లో కానీ, మామూలు పేపర్లో కానీ, కాఫీ పొడి కానీ, స్ట్రాంగ్ కాఫీ పొడి కానీ, కొంచెం కర్పూరం కానీ, నాఫ్థలిన్ బాల్స్ కానీ పొడి చేసి అక్కడక్కడ పొట్లాలు ఉంచుతూ ఉంటే అవి కూడా రావు. అలాగే అల్మారాలో మనము సీసాలు, బాటిల్స్, పచ్చడి బాటిల్స్ సర్దుకున్నప్పుడు మనము కింద పేపర్ డ్రైగా ఉండేటట్టు చూసుకోవాలి. ఏమన్నా ఊట అది కారణం కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసేసుకుంటూ ఉండాలి. ఏదైతే మనం వస్తువుని ఎక్కువ రోజులు తీయకుండా అలాగే ఉంచేస్తామో అక్కడ బొద్దింకలు ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం అప్పుడప్పుడు వస్తువుని జరిపి అన్నీ తుడిచి నీట్గా పెట్టుకుంటూ ఉండాలి, అన్నీ సర్దుకుంటూ ఉండాలి. అలమార్లు కూడా గాలాడేటట్టు ఓపెన్గా కబోర్డ్స్ అవి తెరిచి ఉంచాలి తుడిచాక. ఈ కబోర్డ్స్లో గిన్నెలు సర్దినప్పుడు అయితే అస్సలు వాటిలో వాటర్ లేకుండా చూసుకోవాలి, తడి లేకుండా చూసుకోవాలి. కబోర్డ్స్ లోపల ర్యాక్స్లో కూడా మనం ఏ దుమ్ము లేకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ ఫ్రెష్గా ఉంచుకుంటే మనకి బొద్దింకలు రావు. ఒక్కసారి తడి కానీ, స్మెల్ కానీ, వర్షాకాలం అయితే బాగా వర్షానికి కబోర్డ్స్ నాని స్మెల్ వచ్చిన గోడలు అవి ఓపెన్ చేసి ఉంచితే పోతాయి. స్మెల్ వస్తే మాత్రం బొద్దింకలు చేరే ఛాన్స్ చాలా ఉంది. బొద్దింకలు పోవడానికి ఒక్కటే అండి, తడి లేకుండా చూసుకోవాలి. మనం ఎక్కడైనా ఆహార పదార్థాలు, పప్పులు, ఏదైనా సరే తీపి పదార్థాలు కానీ కింద పడినప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉండాలి. ఎక్కువ దుమ్ము చేరనీయకూడదు. మనం ర్యాక్లో ఉంచుకునే డబ్బాలు కానీ, మనం స్టాండ్లో ఉంచుకునే స్పూన్లు కానీ, మనం మెయింటైన్ చేసే కూరగాయలు తరిగే చాకులు కానీ ఎప్పటికప్పుడు కడిగాక తుడుచుకుని పెట్టేసుకుంటూ ఉండాలి. కొంతమందికి ఫ్రిడ్జ్లో కూడా వచ్చేస్తాయి. ఫ్రిడ్జ్లో అది రబ్బర్ బాగా లూజ్ అయిపోయినప్పుడు బొద్దింకలు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిలో నుంచి ఆ చుట్టూ ఉన్న రబ్బర్ అయితే లూజ్ కాకుండా చూసుకోవాలి. ప్లస్ ఫ్రిడ్జ్లో కూడా అన్నీ నీట్గా ఉంచుకోవాలి. బట్టల్లో కూడా వచ్చేస్తుంటాయండి. ఒకసారి బట్టలు కూడా ఎప్పుడు కూడా వాసన రాకుండా, ముతక వాసన రాకుండా బట్టలు కూడా మనం బాగా ఎండిన వాతావరణంలో ఉంచుకోవాలి, ఎండబెట్టుకోవాలి. అలాగే మెయిన్గా ఈ గ్రైండర్స్ అవి మనం పప్పులు వేసేసి అలా వదిలేస్తుంటాం. ఒకసారి అలా వదలకూడదు. ఎప్పటికప్పుడు కడిగేసుకుని శుభ్రం చేసుకుని పొడి వరకే గ్రైండర్స్ కూడా నీట్గా ఉంచుకోవాలి. అయితే మోటార్లోకి కూడా బొద్దింకలు వెళ్ళిపోతాయి. గ్రైండర్ కానీ, మిక్సీ కానీ ఆ మోటార్స్లోకి బొద్దింకలు వెళ్ళిపోయి లోపల వైర్స్ అన్నీ పాడు చేసేస్తుంటాయి. కాబట్టి వాటిని కూడా ఎప్పటికప్పుడు డ్రైగా ఉంచుకోవాలి. ఫ్రిడ్జ్లో కూడా నీట్నెస్ మెయింటైన్ చేయాలి. కాఫీ పొడి పొట్లాలు అక్కడక్కడ ఉంచితే కనుక మీకు బొద్దింకలు రాకుండా ఉంటాయి.